వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. ప్రకృతి అందాల మధ్య జీవించే అమాయక గిరిజన జీవితాలు ప్రజా ప్రతినిధులకు తెలియనివి కావు. విష జ్వరాల బారిన పడినట్టు తరచూ పత్రికల్లో వచ్చే వార్తలు చూడనివి కావు. నిండు గర్భిణిని డోలీలో హాస్పిటల్కు తీసుకువెళ్లాల్సిన దైన్యం ఈ మన్యంలో రోజువారీ జీవితంలో భాగమని కూడా తెలుసు. మైళ్ల కొద్దీ నడిచి వెళ్లి సంతలో తేనె, చింతపండు, జీడిపిక్కలు అమ్ముకొని వస్తే తప్ప ఇళ్లు గడవని గిరిజనానికి కాలిబాట తప్ప దిక్కుండదు. అలాంటి చోట ఒక ఉప ముఖ్యమంత్రి వాళ్ల మధ్య గడిపాడు. వాళ్ల కష్టాలు దగ్గరుండి చూశాడు. కొండల మీదికి ఆయన పాదయాత్రే అక్కడి గిరిజనానికి రేపు అభివృద్ధి బాట కాబోతోంది. పార్వతీపురం మన్యం జిల్లా అంటేనే దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా కొండలు కోనల్లో బ్రతుకుతున్న నిరుపేదల ఆవాసం. అవసరాలు తీర్చలేని ప్రకృతి అందాల మధ్య కనీస వసతుల్లేమితో కొట్టుమిట్టాడే అమాయక గిరిజనులు ఓటర్లుగా మాత్రమే ప్రభుత్వపు లెక్కల్లో కనబడతారు. 5 ఏళ్లకొకసారి ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను మాత్రమే చూసిన గిరిజనానికి ఇప్పుడో కొత్త దేవుడు వేళకాని వేళ ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాకతో గిరిజనం పులకరించింది. ఆయనతో ఆడిపాడింది. బురదలోనూ ఏమాత్రం వెనకాడకుండా నడిచి వస్తున్న ఒక శ్వేత వస్త్రధారిని నిబిడాశ్చర్యంతో చూసిన గిరిపుత్రులకు అది కలో నిజమో అర్థం కాలేదు. అలా వాళ్లంతా చూస్తుండగానే పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిశిఖర గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటన ముగిసింది. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని కొండ ప్రాంతపు గూడాల్లో ప్రగతి పూలు పూయిస్తానని ఆయన చెప్పిన మాటలు మన్యం ప్రజల కళ్లల్లో మెరుపులు నింపాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేశారు. మక్కువ మండలం బాగుజోల సిరివర్ మధ్య తారు రోడ్డు నిర్మాణపు పనులు మొదలుపెట్టారు. 10 గిరిజన గ్రామాలకు అవసరమైన 6 తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ నిధులు విడుదలయ్యేలా చేసి వాటితో 35 గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ల కష్టాలు తీర్చే పనికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి జరుగుతుందన్న మాటలను ఆచరణలో చూపారు. ప్రకృతి వనరులను అవకాశాలుగా మార్చుకోవడం ద్వారా ఉపాధి పొందవచ్చునని గిరిజన యువకులకు చెప్పారు. పర్యాటక ప్రాంతంగా ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మెరుగులు దిద్దాల్సి ఉందని చెబుతూ అడ్వెంచర్ టూరిజం మీద ఆశలు కల్పించారు. ఏటా జరిగే శంబరపోలమ్మ జాతరకు వెళ్లటానికి ఆ ఊరికి వేసిన సిమెంట్ రోడ్డును ఆయన పరిశీలించారు. గిరిజనులకు సేవ చేసే భాగ్యం కల్పించాలని శంబరపోలమాంబను వేడుకున్నారు. పనసడద పంచాయతీలో మహిళా సంఘాలకు 11 కోట్ల రుణాలను 45 చెక్కుల రూపంలో అందజేశారు. అభివృద్ధికి నోచుకొని గిరిశిఖర గ్రామాల్లో ప్రగతి పూలు పోయిస్తానన్న హామీకి గిరిజనం ఎంతో సంతోషించింది. ముందుగా రోడ్ల పండుగ జరుపుకుందామంటూ రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం ఆ జనంలో నమ్మకం పెంచింది. మన్యంలో అడుగడుగునా ప్రకృతి వనరులున్న ప్రాంతాలను మైదాన ప్రాంతాలకు మిన్నగా అభివృద్ధి చేసి చూపించి వాళ్ల కళ్లల్లోని ఆనందం చూస్తాననటంతో ఇప్పుడే ఆ ఆనందం వాళ్ల ముఖాల్లో తొణికిసలాడింది. గిరిజన గ్రామాల ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపింది. వర్షంలో కాలినడకన సాగిన యాత్ర అక్కడి గిరిజనులకు రోజు అలవాటి అయినా పవన్ కళ్యాణ్ వెంట నడవటం ఒక ప్రత్యేకత. పాములా వంపులు తిరిగే కాలిబాటలో కొండ మీదికి వెళ్లటం, ఆ గిరిజన మహిళలు అడగ్గానే వాళ్లతో కలిసి చేసిన నృత్యాలు అక్కడి వాతావరణంలో కొత్త ఉత్సాహం నింపాయి. గిరిజన గ్రామాల స్థితిగతులను కళ్లకు కట్టే చిత్ర ప్రదర్శనను నిశితంగా పరిశీలించారు పవన్ కళ్యాణ్. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత ఊరు కవిరిపల్లిలో మొదలైనప్పటి నుంచి అది ముగిసేదాకా నడకే. వెంగళరాయ సాగర్ వ్యూ పాయింట్ దగ్గర ప్రకృతి అందాలను తన మొబైల్ ఫోన్లో బంధించడం చూసిన జనం తమ ప్రాంతం ఆయనకు అంతగా నచ్చినందుకు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అంతటి సుందర ప్రదేశంలో పుట్టిన గిరిజనులు ఎంతో అదృష్టవంతులని పవన్ అన్న మాటలు వాళ్ల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. తాను అధికారంలో ఉన్నా లేకున్నా గిరిజనుల కోసం శ్రమిస్తానని చెప్పి వాళ్ల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఓట్ల కోసం కాకుండా గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం కాలినడకన వెళ్లటం, ఇప్పటికే తెలిసిన సమస్యకు పరిష్కారం చూపటం అక్కడి అమాయక గిరిజనుల మనసు దోచింది. 2027 నాటికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకుంటారని ఆ గిరిజనులు మనపూర్వకంగా నమ్ముతున్నారు. తమ మారుమూల గిరిజన గూడాల్లో వెలుగు పూలు పూయిస్తారని, ఇక మీదట వెలుతురుదారుల్లో కొత్త భవిత చూస్తామని నమ్ముతూ అక్కడి ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికారు.
ఇంతటి అభిమానం చూరగొన్న నాయకుడు ఒకే ఒక్కడు, పవన్ కళ్యాణ్. ఎన్నికల